ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సచివాలయంలో మధ్యాహ్నం ఈ సమావేశం జరగబోతుంది. కాళేశ్వరం రిపోర్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రధానంగా చర్చించబోతున్నారు. అలాగే పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోబోతున్నారు కేబినెట్. ఇక హైకోర్టు తీర్పు తర్వాత ప్రభుత్వం నెక్స్ట్ ఏం చేయబోతుంది అనేది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. ఇవాళ జరగబోయే కేబినెట్ భేటీలో ఈ అంశంపై ప్రధానంగా చర్చించబోతున్నారు. కోర్టు లేవనెత్తిన సాంకేతిక అంశాలను ఎలా అధిగమించాలి, విచారణను నిష్పక్షపాతంగా ముందుకు తీసుకెళ్లడానికి కొత్త కమిషన్ను ఏర్పాటు చేయాలా లేక సుప్రీంకోర్టుకు వెళ్లాలా అనే కోణంలో న్యాయ నిపుణుల సలహాలు కేబినెట్ తీసుకోబోతుంది. ఇవాళ కేబినెట్లో చేసే సూచనల ఆధారంగానే ప్రభుత్వం కాళేశ్వరం విచారణపై ముందుకు వెళ్లబోతుంది. ముఖ్యంగా న్యాయపరమైన చిక్కులు లేకుండా విచారణను ఎలా పునఃప్రారంభించాలన్న దానిపై ముఖ్యమంత్రి, మంత్రులు దృష్టి సారించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కొండలు అందిస్తారు. కొండలు, మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ సమావేశం కాబోతుంది. ప్రధానంగా ఈరోజు చాలా అంశాలు ఉన్నప్పుడు కూడా ఒక రెండు అంశాలు మాత్రం చాలా ప్రధానంగా ఈ కేబినెట్లో చర్చించి దానిపైన ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్ననే హైకోర్టు తీర్పు చూసాం. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఆధారంగా హరీష్ రావు, కేసీఆర్ల పైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి హైకోర్టు ఇచ్చిన తీర్పున్న నేపథ్యంలో ఈరోజు దీనిపై ఎలా ముందుకెళ్లాలన్నది ప్రభుత్వం కేబినెట్లో చర్చించబోతుంది. ఒకవేళ అంటే ఏదైతే కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో ప్రధానంగా 8Bని ఎక్కడ ఫాలో కాలేదు, 8Bకి అనుగుణంగా విచారణ చేయలేదు, నిబంధనలు పాటించలేదు అన్నది హైకోర్టు తప్పట్టిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో దీనిపై ఏ విధంగా ముందుకెళ్ళాలి, కాళేశ్వరం కమిషన్ గడువును మరికొంత పొడిగించి మళ్ళీ 8B ఇచ్చిన తర్వాత దాని ద్వారా విచారణ కొనసాగించాలా, లేదు అంటే ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళ్ళాలా అన్న దానిపైన ఒక క్లారిటీకి ఈరోజు కేబినెట్ చర్చ తర్వాత రాబోతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టుకు సంబంధించి ఇప్పటికే సిబిఐ విచారణను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఇప్పటికి 2 సార్లు సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి లేఖలు కూడా రాసినారు. అసెంబ్లీ సాక్షిగా దీన్ని సిబిఐకి అప్పగిస్తూ ప్రకటన కూడా చేసింది. ఈ నేపథ్యంలోనే ఒకవేళ సిబిఐ ఎంక్వైరీకి ఇప్పుడు నిన్న ఇచ్చిన హైకోర్టు తీర్పుకు ఎలాంటి ఇబ్బందులు, అడ్డంకులు లేవు కాబట్టి సిబిఐ విచారణను కోరేందుకు మరింత కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాలన్న దానిపైన కూడా ప్రభుత్వం ఆలోచన చేసే అవకాశం ఉంది. ఒకవైపు కేబినెట్లో చర్చ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళడంతో పాటు కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావడం అన్న 2 వ్యూహాలతో ముందుకెళ్లే అవకాశం ఉంది. దీనిపైన ఈరోజు కేబినెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక ఆర్టీసీ సమ్మె రాష్ట్రంలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఒకవైపు ఐఏఎస్ కమిటీ ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరుగుతున్నప్పుడు కూడా సఫలం కాని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వారి డిమాండ్స్ 32 డిమాండ్స్లో దాదాపు 29 డిమాండ్స్కు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది. 3 డిమాండ్స్ పట్ల కొంత ఆర్థికపరమైన వ్యవహారాలకు సంబంధించిన అంశం కాబట్టి కొంత దానికి సమయం కావాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే కార్మికులతో మరీ చర్చలు కొనసాగించి వారిని సానుకూలంగా దిగే వరకు చర్చలు కొనసాగించాలా, లేదంటే కఠినంగా వ్యవహరించాలన్న దానిపై కూడా ఈరోజు కేబినెట్లో చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. దీంతోపాటు ఇందిరమ్మ కుటుంబ బీమా సంబంధించి ఇప్పటికే బడ్జెట్లో 4,000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ జూన్ 2 నుంచి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నుంచి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. దీని ద్వారా 1,15,00,000 మంది కుటుంబాలకు ఇందిరమ్మ కుటుంబ బీమాను వర్తించబోతుంది. 5 లక్షల రూపాయల బీమాను ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి ఈ బీమాకు సంబంధించిన విధి విధానాలపైన ఈరోజు కేబినెట్లో చర్చించి దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక మరో ప్రధానమైన అంశంగా ఉంది మెట్రో రైల్ టేక్ ఓవర్కి సంబంధించిన అంశం ఉంది. ఈ నెలాఖరుకు మెట్రో రైలును టేక్ ఓవర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి చేసుకోవాల్సిన ఉంది కాబట్టి ఆ సంబంధిత ఎల్ఎండి కంపెనీకి ఇవ్వాల్సిన బకాయిలు ఉన్నాయి. వాటికి సంబంధించి ఈ కేబినెట్లో చర్చించి టేక్ ఓవర్కు సంబంధించిన ఏ విధంగా ముందుకెళ్ళాలి, రుణాలు ఎక్కడి నుంచి తీసుకోవాలన్న దానిపై కూడా కేబినెట్ చర్చించి ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ నెలాఖరుకు మెట్రో టేక్ ఓవర్కి సంబంధించిన దానిపైన ఈరోజు ఒక కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. బ్యాంకు రుణాలను తీసుకోవడానికి కేబినెట్ నుంచి అప్రూవల్ పొందిన తర్వాత ఈ పూర్తి వ్యవహారం అంతా సాఫీగా సాగే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. దీంతోపాటు యాసంగి ధాన్యం కొనుగోలు అన్నది కూడా ప్రభుత్వం ముందున్న సమస్యగా ఉంది. ఇప్పటికీ దాదాపు 6,000కు పైగా ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు ప్రక్రియ కొనసాగిస్తుంది. మరికొంత ఈ కొనుగోలు కేంద్రాలను పెంచడం, అదేవిధంగా రైతులకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అధికారులకు ఒక డైరెక్షన్ కూడా కేబినెట్ ఇవ్వబోతుంది. దీంతోపాటు రాజకీయ అంశాలకు వస్తే ప్రధానంగా ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో ఈ ముఖ్యంగా కాళేశ్వరంకి సంబంధించిన అంశం పైన ప్రతిపక్షాలను ఏ విధంగా టార్గెట్ చేయాలి, ఏ విధంగా డిఫెన్స్లోకి నెట్టాలన్న దానిపై కూడా రాజకీయంగా ఆఫ్ ది రికార్డ్ చర్చలో సాగే అవకాశం ఉంది. మరో అంశం, ప్రధాన అంశం ఎమ్మెల్సీకి సంబంధించిన అంశం. ఇద్దరు ఎమ్మెల్సీ కోదండరాం
ఆ అజరుద్దీన్కి సంబంధించిన ఎమ్మెల్సీ నియామకాలకు సంబంధించి ఇప్పటికీ గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్న అంశంగా ఉంది. ఇప్పటికే గవర్నర్ కూడా సీఎం రేవంత్ రెడ్డి కలిసిన పరిస్థితి ఉంది. వారు జూలై వరకు సమయం ఇచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రతిపాదన పైన ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఒకవేళ గవర్నర్ నుంచి సానుకూలంగా వస్తే ఏ విధంగా వెళ్ళాలి, ఒక రాని పరీక్షలో ఏ విధంగా ముందుకెళ్ళాలని దానిపై కూడా కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ కొండల్.